నమస్తే అని బోసుకుమరి 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాటిస్టులు టార్గెట్ చేశారు. తర్వాత చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. చాలా మంది ఎటో వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఇలాంటి వాళ్ళని 10 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక నిలబడినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి. ఇతను ఓన్లీ జగన్ భజన చేస్తూ నేను న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటా ఉంటాడు. ఇతను ఇచ్చేటువంటి బిల్డప్ కి అసలు నిజంగా ఇతను ఏదో అనుకుంటాడు కానీ ఇతని మాట ఎవరు నమ్ముతారు అనుకుంటాడు కానీ ఎవరు నమ్మరు. అది ఖచ్చితంగా తెలుసు. అది మనకి 2024 ఎలక్షన్స్ లో నిరూపితమే. ఇతను 2019లో పచ్చి మోసం చేశాడు ప్రజలు. ఎందుకంటే అప్పట్లో ఇది చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి వీడియో. నేను ఖచ్చితంగా కొండ బద్దలు కొడుతున్నాను. జనసేన పార్టీకి సంబంధించి మంచి జరగాలి అనుకుని కోరుకునేటువంటి ప్రతి వ్యక్తికి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీలైతే షేర్లు చేయండి, లైక్లు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వ్యక్తి న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి 2019లో ఘోరాతి ఘోరంగా పవన్ కళ్యాణ్ గారిని దెబ్బకొట్టాడు. ఎందుకంటే అంత సీన్ ఉందా ఇతనికి అని చెప్పేసి అంటే ఉంది ఆ టైంలో. ఎందుకంటే యూట్యూబ్ లో న్యూస్ అనాలిసిస్ చేయటం, న్యూట్రల్ జర్నలిస్ట్ గా చేయటం అనేది అప్పుడు పెద్దగా లేదు. అంటే అప్పుడు పెద్ద అంత యాక్టివ్ గా లేదు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ముందుకు వెళ్తున్నారు, ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఇతను ఏం చేశాడంటే ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగిడి బాగా సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నాడు, వ్యూస్ సంపాదించుకున్నాడు. లాస్ట్ కి వచ్చేటువంటి సమయానికి పవన్ కళ్యాణ్ గారిని భయంకరంగా తిట్టడం మొదలు పెట్టాడు. కాబట్టి అప్పట్లో న్యూట్రల్ గా అటు ఆ పార్టీకి సంబంధించిన ఛానల్, ఈ పార్టీకి సంబంధించిన ఛానల్ అని చెప్పేసి ప్రజలకి ఛానల్స్ మీద విశ్వాసం కోల్పోయినటువంటి తరుణంలో ఈ న్యూట్రల్ జర్నలిస్ట్ గా వచ్చాడు, ఇతను బాగుంది అనేటువంటి విధంగా ఇతను అందరూ ఫాలో అయ్యారు. 100,000 మంది ఫాలో అయ్యారు. కాబట్టి ఇతను నమ్మటం మొదలు పెట్టారు. మొదలు పెడితే నేను స్వయంగా ఉన్నది డైరెక్ట్ గా జనసేన పార్టీకి ఓటేద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు లాస్ట్ మూమెంట్ లో దాన్ని మానుకొని వెళ్లి వేరే పార్టీకి ఓట్లు వేసినటువంటి వ్యక్తుల్ని నేను ఇంతమందిని చూశాను, ఇంతమంది విన్నాను. నేను వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళతో కలిసి నేను మాట్లాడాను. 2019లో షాక్ అయిపోయాను. అంటే ఇతను అంటే ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి పార్టీని ప్రజలకి ఇతను చూసిన తర్వాత న్యూట్రల్ జర్నలిస్ట్ అనేటువంటి విషయం మీద ప్రజలకి చచ్చిపోయింది, మనసు చచ్చిపోయింది. ఎందుకంటే ఇతను ఎవరికైతే ఫేవర్ గా ఉంటాడో లాస్ట్ వచ్చే సమయానికి వాళ్ళకి ఫేవర్ గా ఉండడు. ఆ తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ గారి మీద 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా బురద చల్లారు. ఈ ఛానల్స్ చూస్తేనేమో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాయి, ఆ ఛానల్స్ చూస్తేనేమో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాయి. దీనికి విసిగిపోయినటువంటి మనుషులు జనం ఒక న్యూట్రల్ మంచి వార్తలు వినాలని కోరుకున్నారు, నిజంగా కోరుకున్నారు. కోరుకుంటే ఆ న్యూట్రల్ జర్నలిజాన్ని చంపేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. కానీ అతనికి రోజంతా పెట్టనే ఉంటాడు వీడియోస్. బట్ ఒక న్యూట్రల్ జర్నలిజం అనేది దాన్ని చంపేసాడు. అతను మొదట ఎవరైతే పోతాడో ఎలక్షన్ వచ్చే సమయానికి వాళ్ళు తిడతాడు. వాళ్ళ ఓట్లు ఇద్దరు అంటే చెప్పడు కానీ అట్లాగే బిహేవ్ చేస్తారు. మామూలుగా 2019 నుంచి 2024 ఎలక్షన్స్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సేమ్ భజన చేశాడు. ఎలక్షన్స్ వచ్చే సమయానికి రివర్స్ అయిపోయాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది అంటే మొదట్లో పవన్ కళ్యాణ్ గారిని బాగా పొగిడి ఆ తర్వాత లాస్ట్ ఇప్పుడు మహాసేన రాజేష్ ఒక ఆయన కదా, ఆయన కూడా అంతే. ఆయన మీరు బాగా గమనించండి, పవన్ కళ్యాణ్ గారికి భజన చేసి 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 టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. టీడీపీ పార్టీలో ఉండగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాడు. మళ్ళీ అలయన్స్ లో కుదిరిన తర్వాత ఈ మహాసేన రాజేష్ కి టికెట్లు రాలేదు. ఆ రాకపోవడంతో దానికి జనసేన కారణం అని చెప్పేసి ఆ పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా తిట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిడతాడో, ఎందుకు పొగుడతాడో తెలియనటువంటి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళని చాలా మంది ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు, లేకపోతే వీళ్ళకి కామెంట్స్ పెట్టేటువంటి వ్యక్తులు, ఓ అబ్బాయి చెప్పేది ఏం లేదు. దీంట్లో పెద్ద పెద్ద డ్రామా ఇది. కాకపోతే ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇట్లాగే చాలా మంది వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి మీద బురద వెళ్ళారు. ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఆపలేకపోయారు. ఇప్పుడు ఒకడు వచ్చాడు శాడిస్ట్ లో మొదటి రకం. ఆడు ఎందుకు నవ్వుతాడో తెలియదు, ఆడి చేసేటువంటి జర్నలిజం ఏంటో తెలియదు. ఆ జర్నలిజం మన పేరు పెట్టడానికి లేదులే. ఆడు వీడియో ఒకటి పెట్టి అవతల వీడియో ఒకటి తీసుకుని సెల్లో మాట్లాడుతూ పచ్చి బూతులు మాట్లాడుతూ అసహ్యంగా, నికృష్టంగా, నీచంగా మాట్లాడుతూ ఆ వ్యూస్ కోసం నానా గడ్డి గరుస్తుంటాడు. అతను అదే డిఫరెంట్ గా ఉంటాడు. అతను అసలు విధానం మీద డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఒకటైతే క్లారిటీ ఏంటంటే ఇప్పుడు నాకు నుంచి పేరైతే ఎత్తాను, కంపల్సరీ ఎత్తాను. ఎందుకంటే ఆడికి లేని పబ్లిసిటీ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు చూసేది కొంతమంది, వారికి లక్షల మంది చూడొచ్చు కాదు. నాకు చూసేది మంది సిన్సియర్ గా జెన్యున్ గా ఉండేటువంటి వ్యక్తులు చూస్తారు. నన్ను చాలా జెన్యున్ గా ఉండేటువంటి వ్యక్తులు చూస్తారు. వాళ్ళు చూసేటువంటి కొద్ది మంది అయినా సరే మౌత్ పబ్లిసిటీ అయితేనేమి వాళ్ళు చాలా అంటే చాలా దూరం తీసుకెళ్తారు. అందుకే నాకు వచ్చేటువంటి వ్యూస్ తక్కువైనా కూడా నేను చాలా పెద్ద స్థాయికి వరకు ఎలా తెలవగలిగాను. ఉన్నటువంటి కరెక్ట్ పర్సన్స్ చూస్తాను నన్ను. ఇట్లాంటి శారీస్టులకి ఎవరిని బట్టి వాళ్ళు చూస్తారేమో నాకు తెలియదు కానీ, బట్ వాళ్ళ సెక్షన్ ఎలా ఉంటదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక గౌరవం వచ్చింది, ట్రైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. దీనికి ఆ వచ్చిరా నవ్వు, వెకిల్ నవ్వుతోటి ఏమి నవ్వాలో తెలియక కళ్ళలో బాధ, ఈయనకి వచ్చింది అమ్మో ఇన్ని రోజులు ఆయన మీద నెగిటివ్ గా పబ్లిసిటీ చేసాం, ఈయనకేమో అవార్డులు వచ్చేస్తున్నాయి, ఎట్లా దెబ్బ కొట్టాలి, వైసీపీ పార్టీకి సంబంధించి ఎలా మేలు చేయాలి, ఎలా తెచ్చుకోవాలి, చచ్చిపోతున్నారు. దానికోసం విపరీతమైన వీడియోలు చేస్తూ మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు ఎప్పుడో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు అని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ దాన్ని నిరంతరంగా ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు అనేటువంటి విషయం ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. బట్ మార్షల్ ఆర్ట్స్ లో చాలా పెద్ద సబ్జెక్ట్. నేను చిన్నప్పుడు
కరాటీ నేర్చుకోవాలి, అందరూ వాళ్ళని కొట్టాలి వీళ్ళని కొట్టాలి అనుకునే అంత ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు సినిమా చూసిన తర్వాత కంప్లీట్ గా నా మనసులో ఒక చేంజ్ వచ్చేసింది. అదేంటంటే తమ్ముడు సినిమా చాలా ఇష్టం నాకు, చాలా చాలా ఇష్టం. తమ్ముడు సినిమాలో ఒక మాట చెప్తారు, ఈ మార్షల్ ఆర్ట్స్, జూడో అంటే కిక్ బాక్సింగ్, ఇవన్నీ కరాటే, ఇవన్నీ కూడా శాంతిని కోరుకుంటాయని చెప్తే నేను షాక్ అయిపోయాను. నిజమా, మామూలుగా ఇదంతా వైలెన్స్ కదా అని చెప్పేసి అనుకునేవాడిని. కానీ ఒకసారిగా దాని అర్థం చెప్పేసరికి, ఎందుకంటే ఎదుటి మనిషి ఏదో మాట్లాడుతుంటాడు, యువతలో వాడిని కొడితే ఏమవుతుంది అనేటువంటి విషయం నీకు బాగా తెలుసు. కాబట్టి ఇది ఓర్పుగా ఉంటే జరగదు, ఆ వైలెన్స్ జరగదు. కాబట్టి శాంతిని కోరుకుంటుంది అని చెప్పడం అసలు నాకు భలే నచ్చింది. అసలు అప్పుడు తమ్ముడు సినిమా ఎన్నిసార్లు చూసాను అసలు. అలాగే ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు దెబ్బలు తిని మామూలు మార్షల్ ఆర్ట్స్ చాలా దెబ్బలు తగ్గుతాయి, చేతులు పగిలిపోతాయి, ఇవన్నీ పగిలిపోతాయి. ఆ దెబ్బలు ఆయన తీసుకోవాలి. మనం తీసుకుంటేనే మార్షల్ ఆర్ట్స్ లో ఒక కఠోరమైనటువంటి దీక్ష ఉంటుంది, కఠోరమైన శ్రమ ఉంటుంది, కఠోరమైనటువంటి క్రమశిక్షణ ఉంటుంది మార్షల్ ఆర్ట్స్ లో. అట్లా ఉంటేనే దాన్ని సాధించగలుగుతారు, లేదా సాధించలేరు. అలాంటిది ఆయన సాధించాడు. అంటే జీవితంలో కూడా ఆయన ఏంటంటే 10 సంవత్సరాల పాటు పార్టీ పెట్టి ఏ రాజకీయ నాయకుడికి ఇంతవరకు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు అన్ని అవమానాలు ఎదుర్కొన్నటువంటి, అన్ని క్రైసిస్ తీసుకున్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎలా తీసుకోగలిగారు మార్షల్ ఆర్ట్స్ అంటే. మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా నిజం. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అంత గొప్పది. అంటే ఒక మనిషి ఎలా శాంతంగా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలి, ఏ టైంలో దెబ్బ కొట్టాలి, ఎంత శాంతంగా ఎక్కడ, అంటే అది సింపుల్ గా చెప్పాలంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో నేర్పించేదే మార్షల్ ఆర్ట్స్. క్రమశిక్షణ నేర్పిస్తుంది. కాబట్టి ఆ విధానం మొత్తం ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే ఆయన నిరంతరం ఒక విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉన్నాడు, దాంట్లో ముందుకు వెళ్తూనే ఉన్నాడు అనేటువంటి విషయం అయితే మాత్రం ఇప్పుడు బయటకు వచ్చింది. కొంతమంది చెత్తదవులు, శాడిస్ట్, ఇప్పుడు న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి అతను ఒకడు ఇప్పుడు ఒక శాడిస్ట్ అయ్యాడు. ఏదో క్వశ్చన్ మార్క్ ఒకటి వేసుకుని వస్తుంటాడు. ఇతను ఏం మాట్లాడతాడో ఇతనికి తెలవదు. అంటే నేను పెద్దగా దాని గురించి జడ్జ్ చేసేది ఏం లేదు, బట్ ఇతను శాడిస్ట్ అని చెప్పేసి అందరికి తెలుసు, ఆల్మోస్ట్ అందరికి తెలుసు. కాబట్టి అతను ఫాలో అయ్యేటువంటి కొంతమంది ఏంటంటే వాళ్ళ అవసరాల రీత్యా, అది కులాల విధానానికి సంబంధించి వస్తుంది. ఇతను హిందూ మతాన్ని బాగా వ్యతిరేకిస్తాడు. 2 ఇతను కుల పిచ్చి ఒకటి ఉంది. ఈ కుల పిచ్చిలో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, తమ కులానికి సంబంధించిన ఒక పని చేయించుకోవాలి అనేటువంటి ఒక బలమైన దృక్పథంతో ఇతను ముందుకు వెళ్తున్నాడు. రెండోది ఏంటంటే హిందూ విధానానికి సంబంధించి హేటర్. అంటే అతను క్రిస్టియన్ విధానంలో ఉంటాడు కాబట్టి హిందూ విధానం ఒకటైతే క్లారిటీ చెప్తాను. హిందూ విధానంలో నా ఒపీనియన్ చెప్తాను, మిగతా సంగతి నాకు చెప్తాను. నిజంగా నాకు పెద్దలు మాకు పెద్దలు ఏదైతే నేర్పించారంటే మన మతాన్ని మనం పూజించుకోవాలి, ఎదురు మతాన్ని గౌరవించాలి, అంతే సింపుల్. దీంట్లో మానవత్వం కంటే గొప్పది ఏదీ లేదు, ఖచ్చితంగా లేదు. దానికి మతము, కులము ఇవన్నీ ఎవరైతే ఈ వర్గాలని కలుపుతారో వాళ్ళ అరుస్తూ ఆ ధర్మాన్ని చంపేసినట్టే. ధర్మాన్ని చంపేయమని హిందూ విధానం చెప్పలేదు, క్రిస్టియనిజం చెప్పలేదు, ముస్లిం ఏది చెప్పలేదు. కాబట్టి మానవత్వం, అన్ని మతాలు నేర్పించేది మానవత్వమే, ధర్మం. మరి దీన్ని ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క కోణం చెప్తారు. కానీ అన్ని చెప్పిన చోట్లకి మంచి మనిషి క్రమశిక్షణతో ఉండాలి, ఆ క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి, దైవగుణం ఉండాలి, మానవత్వం ఉండాలి. ఇవన్నీ కూడా అన్ని ఏ పవిత్ర గ్రంథాలు చెప్పినా కూడా మనిషిని చెడిపోమని చెప్పలేదు, మనిషిని నాశనం అయిపోమని చెప్పలేదు. కాబట్టి మనుషులు మాది గొప్ప అంటే మాది గొప్ప అంటే మాది చిన్నపిల్లలా కొట్టుకుంటారు. కానీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సినిమాని తీసుకుని మీకు అర్థమయ్యే చెప్తాను. సినిమా హీరోలను తీసుకోండి. సినిమా హీరోల్లో ఇదిగో మా హీరో గొప్ప అని ఎట్టు కొట్టుకుంటారు, చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు. మతాల్లో కూడా అంతే, సేమ్ డిటో. కానీ దేవుడు ఒకటే, దేవుడు చెప్పింది ఒకటే, చెప్పిన ధర్మం ఒకటే. అదంతా ఎవరు పందాలో ఫాలో అవుతూ వెళ్తుంటారు అంతే. కాబట్టి ఎదుటి వ్యక్తిని విమర్శించుకోవటం, ఒకరిని ఒకరు తొక్కేళ్ళని కొంచెం చూడటం, ఇలాంటి పనికిమాలిన ఎవరైతే ఇట్లా తయారవుతారో, ఇది క్రిస్టియన్ విధానమే, ఓకే డన్, మెచ్చుకుందాం. అతని విధానాన్ని అతను పూజించుకోవాలి, ఓకే డన్, మెచ్చుకుందాం. కానీ హిందూ విధానాన్ని అవమానించేటువంటి రైట్ అతనికి లేదు. ప్లస్ అదే విధంగా హిందూకు సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకుందాం, పూజలు అతను చేసుకుని అతని మతాన్ని అతను తీసుకుందాం. కానీ క్రిస్టియన్ విధానాన్ని అవమానించే హక్కు అతనికి లేదు, అసలు మాట్లాడే రైట్ లేదు ఎవరికి. ఈ విధంగా ముందుకు వెళ్తేనే మన భారతదేశం, మన భారతీయ లెక్క మనం, లేకపోతే మన భారతీయులం కాదు. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇవన్నీ విస్మరించి ఈ పనిపాల వ్యక్తులు ఏం చేస్తున్నారంటే అటు మతాలను ద్వేషిస్తూ, కులాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఏమవుతుంది? ఒక్క పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే హిందూ విధానాన్ని టార్గెట్ చేసినట్టు, ఒక్క పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని పెంచినట్టు, ఇలాంటి శాడిస్ట్ పనికిమాలిన వేదలు బయటకు వచ్చి మళ్ళీ మతానికి సంబంధించి, కులాలకు సంబంధించి మాట్లాడుతుంటారు. మేమేది శుద్ధ పోసలు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. బట్ వీళ్ళ గురించి మాట్లాడటం నిజంగా ఒక వీధిని పోయేటువంటి పిచ్చి కుక్కతో గురించి మాట్లాడినంత అసహ్యంగా ఉంటుంది అసలు, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళ ఎజెండా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవటం, ఇదే వాళ్ళ ఎజెండా. సరే నువ్వు పవన్ కళ్యాణ్ గారు కాదయ్యా, కాదు, నాకు రాష్ట్రం గెలవాలనేది ముఖ్యం. దానికోసం పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఉపయోగపడతాడనేది నాకు ఖచ్చితంగా నమ్మకం. ఇన్ని రాజకీయాలు చూసాం, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చూడకూడదు? ఎందుకు ఒక కొత్త పార్టీని క్లీన్ చేసుకోవాలి? జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు, నాశనం చేసుకున్నాం. ప్రజారాజ్యం వచ్చింది, దాన్ని నాశనం చేసుకున్నాం. అది చిరంజీవి గారు తప్పిదం అనుకుంటారేమో అందరూ, కాదు.
కొంతమంది దుష్ట రాజకీయ నాయకులు చేసినటువంటి పన్నాగాలలో బలైపోయింది ప్రజారాజ్యం. అది ప్రజలు నమ్ముకొని నాశనం చేసుకున్నారు. అది ప్రజల తప్పు కూడా చాలా 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 ఎక్కువ ప్రజల తప్పు కూడా ఉంది. అలా ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నోటిని నాశనం చేసుకున్నాం. ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఈ పార్టీ పోతే ఆ పార్టీనా? ఇంకో పార్టీ రాదా? రావడానికి వీల్లేదా? ఎప్పుడు చూస్తే వాళ్ళు వీళ్ళేనా? ఇంకొకరికి ఛాన్స్ రాదా? వస్తే మరి కొత్త పరిపాలన అదే ఎలా ఉంటుందో చూడొద్దా? ఎప్పుడు అదే రుద్దుడా, అదే కొట్టుడా? అది నా బాధ. మరి ఎందుకు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మాట్లాడుతుంటావు అంటే అందుకే చెప్పేది. వీళ్ళకి అట్ట కాదు, వీళ్ళకి కులానికి సంబంధించి, మతానికి సంబంధించి హిందూ విధానం చచ్చిపోవాలి. అది భగవంతుడు చూసుకుంటారు రా. హిందూయిజం లేకపోతే క్రిస్టియన్, ఇప్పుడు జీజస్ ఉన్నారు, జీజస్ కరెక్ట్ అని చెప్పేసి క్రిస్టియన్స్ అంటారు. నిజంగా మామూలుగా విగ్రహాలు ధ్వంసం చేసేయమని చెప్పేసి, హిందువులని నీచంగా మాట్లాడమని చెప్పేసి బైబిల్లో చెప్పుందా? బైబిల్లో ఏం చెప్పుందో తెలుసా? తగ్గించబడినటువంటి వ్యక్తి హెచ్చించబడతాడు. నువ్వు ఎంత తగ్గించుకుంటే, దౌర్జన్యం గిర్జన్యం ఇవన్నీ కాదు, తగ్గించుకోవటం. ఇప్పుడు క్రిస్టియన్ విధానం చెప్తుంది హిందూ విగ్రహాలను ధ్వంసం చేయమని, హిందూ విధానాన్ని హేట్ చేయమని, హిందువుల్ని నాశనం చేయమని చెప్పేసి, హిందువుల్ని అవమానించమని చెప్పేసి క్రిస్టియన్ విధానం చెప్తుందా? అదేవిధంగా హిందూ విధానానికి సంబంధించి మిగతా వాళ్ళని నాశనం చేసేయండి, వాళ్ళని అవహేళన చేయండి అని చెప్పి హిందూ విధానం చెప్తుందా? మిగతా మతాలన్నీ అలా చెప్తున్నాయా? చెప్పట్లేదు. కానీ ఈ మనుషులే క్రియేట్ చేసుకుని మా హీరో గొప్ప అని సినిమాలో అనుకున్నట్లుగా మా మతం గొప్ప, మా మొత్తం గొప్ప అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంత చిన్నపిల్లలతనం. దీనికి ఇట్లాంటి సో కాల్డ్ శాడిస్టులు దీన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మనుషులు అంటే మనం అంతా ఖచ్చితంగా గమనించాలి. ఇది మనకి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మనం ఈ విషయాన్ని. కాబట్టి ఇలాంటి వ్యక్తులను ఎంటర్టైన్ చేయకూడదు. మన ఇష్టం. మనం ఏ మతాన్ని మనం అవమానించట్లా, మనం పూజించుకుంటున్నాం, ఎదుటి వాళ్ళని గౌరవించుకుంటున్నాం. దీంట్లో తప్పేం లేదుగా. ఎందుకు అవహేళన చేసుకోవటం? ఎందుకు ఇలాంటి శాడిస్ట్ పెద్దలకి అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం అవసరం లేదు కదా. బట్ ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తారు వీళ్ళంతా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొడితే కూటమి విచ్ఛిన్నం అవుతుంది అనేటువంటి విషయం ఈ రోజు కూడా భారతదేశం మొత్తం నమ్మేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీదే కూటమి నిలబడి ఉందనేది మాత్రం పచ్చి వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ఒక్క స్టెప్ పక్కకు వేసినా కుప్ప కూలిపోద్ది కూటమి అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కూటమికి సంబంధించిన వ్యక్తులు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి తోలకపోతాడా, కూటమి కిందకి పడకపోతా అని జన సైనికులు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పడకుండా చూసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ బాడీగార్డ్లను నిలబడాలి. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి కాపలా కాస్తున్నట్టు కాదు, రాష్ట్రానికి కాపలా కాస్తున్నట్టు. మరేమైతే చెప్పు.